హలో అండి, అందరు బాగున్నారా? ఏం లేదండి, ఇవాళ మనము ఒక ట్రీ చేసుకుందామండి ప్లాస్టిక్ కవర్స్తో. సరేనండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నా చూడండి, ఆ తీగ ఉంది నా దగ్గర. క్రాఫ్ట్ వైర్ కాదు అది, అన్నేం వైర్ ఉంటో తెలియదు కానీ నా దగ్గర ఆ వైర్ ఉంది సన్నది. దాన్ని చిన్న చిన్నగా అట్లా చేత్తోనే ఇది చేస్తున్నాను అనమాట. చేత్తోనే కొంచెం చేసుకొని మొత్తం అన్నీ అట్లా రెడీ చేసి పెట్టుకోవాలి కొంచెం కొంచెం. తర్వాత నేను బ్లూ కవర్స్తో చేస్తున్నాను అండి, ప్లాస్టిక్ కవర్స్. ఫస్ట్ అక్కడ కడిగేసుకొని తర్వాత మనం తీగ మధ్యలో పెట్టి మనం ఇట్లా చుట్టేసుకోవాలండి. చుట్టేసుకొని ఇప్పుడు మనం ఎక్కడ వరకు ఇది చేసినామో అక్కడ వరకు కడిగేసుకోవాలన్నమాట. అప్పుడు ఒక ఫ్లవర్ అయిపోద్ది అనమాట అది. చూసిండ్రా అట్లా. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి చేసుకుందాం. మళ్ళీ అట్లనే మధ్యలో ఒక తీగ పెట్టి మనం మళ్ళీ ఎట్లా ఎక్కడ వరకు చేసుకున్నాం అట్లా కట్ చేసుకుంటే అట్లా ఫ్లవర్స్ చేసుకోవాలండి. ఆ తీగ చుట్టేసుకోవాలి తీగకు. అట్లనే నేను బాగానే చేసుకున్నాను అనమాట. ఆ తీగను కూడా అట్లా ఉంచకుండా బ్లాక్ టేప్ ఉంటుంది కదా, ఆ టేప్ని వైర్కు చుట్టేసిన అనమాట. తీగకు కొంచెం అట్రాక్షన్గా ఉంటుందని అట్లా ఆ తీగనే ఉంచకుండా తీగకు ఈ టేప్ అతికిచ్చేసాను. బ్లాక్ కలర్, గ్రీన్ కలర్ ఉంటే గ్రీన్ కలర్ కూడా అతికించుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. కానీ నా దగ్గర గ్రీన్ కలర్ లేదు, సో నేను బ్లాక్ కలరే యూజ్ చేసుకున్నాను అనమాట. అట్లా ఇప్పుడు దీనికి కూడా ఇట్లనే రెండో దానికి కూడా ఇట్లా టేప్ చుట్టేసుకుందామండి. చుట్టేసుకుందాం. మొత్తం అయిపోయిన తర్వాత ఇక నేను ఆల్రెడీ చాలానే చేసి పెట్టుకున్నా. ఇప్పుడు ట్రీకి సరిపడా అవన్నీ చూపిస్తా చూడండి. మొత్తం బాగానే పడతాయి. కవర్సే కదండి, తీగలు ఉంటే చాలు, కవర్స్ ఉంటే చాలు. ఒకటి మనం ఖర్చు చేయాల్సిందల్లా ఒక 10 రూపాయలు టేపుకు మాత్రమే. మనం ఆ ట్రీ పెట్టుకోవడానికి కూడా ఇంట్లోనే ఉంది బిర్యానీ బాక్స్, చిన్నది బ్లాక్ కలర్ బాక్స్. దాంట్లోనే సెట్ చేసిన అనమాట. సిమెంటు, కంకర అవి కూడా సెట్ చేసి పెట్టిన అనమాట. అవి కూడా ఇంట్లోనే ఉంటాయి. కొన్ని ఖర్చు పెట్టుకున్నదల్లా ఒక 15 రూపీస్ టేపుకు. ఇప్పుడు 5 రూపీస్ పెరిగింది లేండి. వాటిని ఇప్పుడు ఫస్ట్ మూడుని జాయింట్ చేసి వాటికి మళ్ళీ టేపు చుట్టేసి తర్వాత మళ్ళీ ఒక 2 కిందకని చేసి టేపు చుట్టేస్తుంది అనమాట. మొత్తం 5. చూసిండ్రా అట్లా. అట్లనే ఇప్పుడు మనం చేసుకున్న విడివిడిగా ఉన్న ఫ్లవర్స్ అన్నీ అట్లనే 5 చేసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నేను చూడండి చేసి పెట్టుకున్నా, చూపిస్తున్నా చూడండి. ఈ ఫ్లవర్స్ని మనం అన్నిటికీ జాయింట్ చేసుకుంటే మనం టేప్ చుట్టేసుకోవాలన్నమాట. అంతే, చాలా ఈజీనే. చూడండి నేను చూపిస్తున్నాగా చూడండి. అట్లనే అన్నిటిని జాయింట్ చేసుకుంటే మనకి ఇష్టం, మనకి ఇదైన ఇదిలో షేప్లో చుట్టేసుకోవడమే టేపుని. అప్పుడు ఒక ట్రీ అయిపోద్ది అనమాట. సరేనండి. ఇంకా మీరు కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్ అండి. దయచేసి సపోర్ట్ చేయండి. చూడండి అట్లనే అన్నిటికీ చుట్టుకుంటున్నా. అన్నీ అట్నే చుట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం చేసుకున్నవన్నీ అట్లా చుట్టేసుకుంటే ట్రీ అయిపోతుంది. అట్లాగే మీరు కొంచెం వీడియో చూసే వాళ్ళు కూడా దయచేసి లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా చూడండి, మీకు కూడా కొంచెం మంచిగా అర్థమవుతుంది. సరేనండి. ఇప్పుడు మొత్తం చుట్టేసుకోవాలి. అదే చూపిస్తున్నప్పుడు ఇంకా 2-3 ఉన్నట్టున్నాయి, అవి కూడా చుట్టేసుకుందాం. చూడండి దాన్ని కూడా మళ్ళీ ఎట్లా మొత్తం అన్నిటినీ ఒక్కొక్కటి ఇట్లా మనం చుట్టేసుకుంటూ పోవడమే టేప్తో. నా దగ్గర కవర్స్ అన్నీ ఉన్నాయిలే, కానీ నేను బ్లూ కలర్స్తో చేస్తే షైనింగ్ ఇంకా అట్రాక్షన్గా ఉంటుంది, బాగుంటుంది అన్నట్టు బ్లూ కలర్ కవర్స్ చేసిన అనమాట. నిజంగా చాలా బాగుంది ఇంట్లో ఫ్లవర్ వాజ్.
మీకు ఇంకేమైనా క్రాఫ్ట్స్ ఇంకేమైనా కావాలంటే కూడా నా ఛానల్లో చూడండి ఫ్రెండ్స్. నేను ప్రతి ఒక్కటి చేసిన క్రాఫ్ట్స్, కార్డ్బోర్డ్ కాదు, కవర్స్ కాదు, మన మ్యాచ్ స్టిక్స్తో చేసిన, మ్యాచ్ బాక్స్ చేసిన, శారీ బాక్స్తో చేసిన, బ్యాంగిల్స్ చేసిన, థ్రెడ్ బ్యాంగిల్స్, ఇంకా అన్ని రకాలు ఉన్నాయండి. అన్నీ మీకు ఏమైనా కావాల్సి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా నచ్చితే ఏమో చూడండి, సరేనండి. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేయడం, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూసిందా ట్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మధ్యలో మొత్తం చుట్టేసుకున్నాక కిందకి 2 వైర్లు అట్లా ఉంచినమాట. సరేనండి. ఇంకా ఇప్పుడు మనం చెప్పిన కదా బిర్యానీ బాక్స్ నా దగ్గర ఉంది అని, ఆ బాక్స్లో మొత్తం వైట్ సిమెంట్ కూడా ఇంట్లోనే ఉంది. చూసిందా, అది వైట్ సిమెంట్. దీన్ని ఏమంటారు, వాల్ పుట్టి అని కూడా అంటారు. ఇది కేజీ ప్యాకెట్స్ దాకా నా దగ్గర ఉండే. ఇప్పుడు దాంట్లో సిమెంట్లో వాటర్ కలుపుకొని దాన్ని మనం బాక్స్లో వేసుకోవడమేనండి. నేను కొంచెం ఇప్పుడు ఇవి లైట్ వెయిట్ ఫ్లవర్స్ కదా, సో కొంచెం గట్టిగానే ఉండాలని నేను కింద ఫ్లవర్ వేసి కింద కొంచెం గట్టిగా పెట్టిన అనమాట. కింద బాక్స్లో సిమెంట్ వేసి దాంట్లో కంకర వేసిన అనమాట. కొంచెం గట్టిగా ఉంటుంది అవ్వడానికి కోసం. మరి కింద లైట్ వెయిట్ పైన లైట్ వెయిట్ అయితే ఆగుతో లేదో అనిపించింది, సో అందుకని అట్లా గట్టిగా చేసిన అనమాట. ఇప్పుడు మనం సిమెంట్ అందులో వేసేసుకున్నామా, వైట్ సిమెంట్. ఇప్పుడు కంకర వేసుకుందాం. చూపిస్తా చూడండి. ఇప్పుడు మంచిగా సిమెంట్ మంచిగా కలుపుకొని దాంట్లో కంకర వేసుకోవడమేనండి. కంకర వేసుకొని దాని మీద మళ్ళీ సిమెంట్గా వేసేసిన అనమాట. అట్లనే ఉంచకుండా మళ్ళీ దాని మీద మళ్ళీ సిమెంట్ వేసిన, వైట్ సిమెంట్. అంటే ట్రిక్ పెట్టినాక చూడండి. మీకు చూసుకుంటేనే మీకు వాయిస్ ఇస్తున్నాను నేను. ప్లీజ్ అండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్, సరేనండి. చేసుకోవాలనుకుంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఓకేనా. చాలా ఈజీ. చూడండి, మళ్ళీ సిమెంట్ కలుపుతున్నా. కలుపుకొని మళ్ళీ కంకర మిర్చి ఆ ట్రై అందులో పెట్టేసి సిమెంట్ వేసుకోవడమేనండి. సిమెంట్ వేసుకొని దాన్ని డ్రై అవ్వనివ్వాలి. అప్పుడు డ్రై అవ్వనిస్తే మంచి గట్టిగా స్టిక్ అయిపోతుంది అనమాట. అప్పుడు మంచిగా ఇంట్లో పెట్టేసుకోవచ్చు. పదే చెప్తున్నా అనుకోకుండా ట్రీ పెట్టేస్తున్నా, అందులో సిమెంట్ వేసుకోవాలి. ప్లీజ్ అండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సరేనండి. దయచేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి, దయచేసి ప్లీజ్ అండి. చూడండి, అందులో దాన్ని కొంచెం మధ్యలో ఇది చేసి ఆ ట్రీ పెట్టేసి దాంట్లో సిమెంట్ పెట్టేసి అనమాట. మనం డ్రై అయిపోయింది. నేను లోపల పెట్టి చూసిన, లోపల ఒక కలరు బయట ఒక కలరు అనిపిస్తుందని ఫస్ట్ లోపల వీడియో తీసి తర్వాత బయట వీడియో తీసి చూపిస్తున్నా. చూడండి ఎంత బాగుందో. అది అసలు మనం కొనుక్కున్న దాని లెక్క, మనం చేసుకున్న దాని లెక్క ఉందండి. బాగుంది కదా, కొనుక్కున్న దాని లెక్కనే. ఇది లోపల, ఇది బయట అండి.